Hi guys, welcome back to new video. This is day 4. Sikkim lo unnanu. Sikkim state capital Gangtok lo. మీరు ముందు వీడియోలో అన్నీ చూసినట్టుగా సేమ్ మళ్ళీ రిపీట్ అవుద్ది. ఈరోజు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్లోనే పోద్ది. ఎటు తిరిగి ఆయన యావరేజ్గా 100 కిలోమీటర్స్ పర్ డే ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఈ ఘాట్ సెక్షన్లో. ఈరోజు ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 45 కిలోమీటర్ల దూరంలో చంగు లేక్ అని ఉంటుంది. దాని ప్రొనౌన్సియేషన్ ఇంకోలా ఉంటుంది, స్మోగో లేక్ సంథింగ్ అని. మేబీ ఐ మైట్ ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్. అక్కడ నుంచి ఇంకొంచెం ఒక 15 కిలోమీటర్ ముందుకు వెళ్తే బాబా హర్భజన్ సింగ్ మందిర్ అనేది ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 60 కిలోమీటర్స్ వన్ వేకి. పోయి రావడానికి 120 కిలోమీటర్స్, పోయి రావడానికి నన్ను యావరేజ్గా జస్ట్ ట్రావెలింగ్ 5 గంటలు పట్టింది. అక్కడ టైం స్పెండ్ చేసేది మ్యాక్సిమం 1 అవర్. ఓకే, వచ్చిన తర్వాత నాకు ఇంకొంచెం టైం మిగిలితే ఇంకొక 2-3 చూపించాల్సి ఉన్నాయి గ్యాంగ్టాక్లో. అవి చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా డైరెక్ట్ మిమ్మల్ని నాకు పికప్ పాయింట్ దగ్గరికి వెళ్తే కలుస్తాను బ్రేక్ఫాస్ట్ చేసుకొని. సీ ఆన్ ద వే దెన్. సేమ్ ట్యాక్సీ స్టాండ్ ఇక్కడికైతే మనం లాచుంగ్కి వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ పికప్ ఉంటుంది టువర్డ్స్ చెంగు లేక్ ఆర్ బాబా మందిర్ అంటారు కదా. సో అయితే పర్ పర్సన్కి షేరింగ్ పైన వెళ్తే ఆయన యావరేజ్గా 500 రూపీస్ పడుతుంది. దీంతోపాటు నేను ఏం యాడ్ చేసుకోవాలంటే నతులా పాస్ యాడ్ చేసుకోలేదు. అదేంటంటే ఆల్మోస్ట్ చైనా బార్డర్లో ఉంటుంది. అది యాడ్ చేసుకుంటే పర్ పర్సన్ అరౌండ్ 1000 రూపీస్ పడవచ్చు. ఇది ఇప్పుడు ఆఫ్ సీజన్, డిసెంబర్ మాట. మార్చ్ ఏప్రిల్ మేలో వచ్చారంటే ఆ రేట్లన్నీ ఎక్కడో ఉంటాయి ఆకాశంలో. మీకు రూమ్స్ కూడా తక్కువ దొరకవు, అసలు ఇంపాసిబుల్, చాలా కష్టం. ఇక్కడ నుంచి కొంచెం వ్యూస్ బాగున్నాయి. నాకు తెలిసి ఇంక మిగతా వాళ్ళు రావాలంటే కొంచెం టైం పట్టచ్చు. సో అలోపు ఈ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. చలో బ్యాక్ సైడ్లో కనిపిస్తుందో అది వచ్చేసి కాంచన్జంగా మౌంటైన్, వరల్డ్లో 3rd హైయెస్ట్ మౌంటైన్. అరౌండ్ 8560 మీటర్స్ హైలో ఉంటుంది. అది నార్మల్గా వ్యూ దొరకదు, క్లౌడ్స్ అన్ని కవర్ చేసి ఉంటాయి. బట్ కొంచెం ఫేట్ బాగున్నట్టుంది, ఆ వ్యూస్ దొరికాయి. చూడండి సార్ వ్యూస్ ఎలా ఉన్నాయో. లుక్ ఎట్ దిస్, ఇది వచ్చేసి కాంచన్జంగా మౌంటైన్, వరల్డ్లో 3rd హైయెస్ట్ మౌంటైన్ ఇది. ఇది వచ్చి ఆల్మోస్ట్ సెకండ్ స్టాప్. ఫస్ట్ స్టాప్ దగ్గర కాంచన్జంగా వ్యూ దొరికింది. సెకండ్ స్టాప్ ఇక్కడికి షాప్స్ లాస్ట్ అంటున్నారు, బట్ అది ఐ డోంట్ ట్రస్ట్. లాచుంగ్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ చలి ఉంది. అక్కడ ఏంటంటే చుట్టూ కొండ ఉండడం వల్ల బ్రీజ్ రాలేదు. ఇక్కడ కొంచెం ఇక్కడెక్కడో కొంచెం గ్యాప్ ఉండడం వల్ల అనుకుంటా బీభత్సమైన బ్రీజ్, చల్లని బ్రీజ్, గాలి బీభత్సంగా వణుకుపుడుతుంది. ఇది వచ్చేసి బాబా హర్భజన్ సింగ్ మందిర్. దీని గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ ఆర్మీ వాళ్ళ దాని గురించి ఏంటంటే ఒక పర్సన్ ఏదో థ్రెట్ నుంచి కాపాడాడు మొత్తానికి ఆర్మీ వాళ్ళని.
ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్మీ పర్సన్. ఇంకా ఒరిజినల్ స్టోరీ ఏందనేది మనకు తెలియదు యాక్చువల్లీ. యాజ్ పర్ ఆర్మీ వాళ్ళ వర్షన్ ప్రకారం అది మ్యాటర్. సో ఆయనకి ఒక సపరేట్గా ఒక టెంపుల్ లాంటిది కట్టారు, అదే ఇది. బాగుంటుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ ఒక 1 hour టైం ఇచ్చారు మాకు టైం స్పెండ్ చేయడానికి. ఇక్కడ కాఫీ షాప్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, అండ్ ఆ కార్నర్లో మీకు లార్డ్ శివ టెంపుల్ కూడా స్టాచ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ అవన్నీ చూపిస్తాను 1 by 1. పదండి. అక్కడ నుంచి చాలానే వాక్ చేయాలి ఆల్మోస్ట్ తిరిగి రావడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి చెంగు లేక్ అది అందువేలో ఉంటుంది. బట్ ఫస్ట్ ఈ బాబారా మందిర్ కవర్ చేసుకొని రిటర్న్లో చెంగు లేక్కి వెళ్తే మనకు అక్కడ టైం స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుందని ఫస్ట్ ఇటు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆన్ ది వే టు చెంగు లేక్. ఇదంతా చెంగు లేక్ చాలా బాగుంటుంది. దానికి సంబంధించిన హిస్టరీ అంతా మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. జనవరిలో వస్తే ఇదంతా ఫ్రీజ్ అయిపోయి స్టన్నింగ్లో ఉంటాయి వ్యూస్. ఏంటంటే జనవరిలో వచ్చే వాళ్ళకి ఇదే లాస్ట్ పాయింట్. మీరు ఇంకా బాబా మందిర్ వరకు వెళ్ళడానికి లేదు. బాబా మందిర్కి స్పెషాలిటీ ఏంటంటే ఈ రోడ్ జర్నీ చాలా బాగుంటుంది, వ్యూ స్పెక్టాక్యులర్గా ఉంటాయి, డిఫరెంట్. మీరు లాచింగ్ వైపు రోడ్ జర్నీ ఒకలా ఉంటుంది, ఇటువైపు ఈస్ట్ ఏదో వచ్చాం మనం ఈ చాంగు అని ఇదంతా ఈస్ట్ వైపు వస్తుంది. ఇటువైపు వ్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు జనవరి ఫిబ్రవరి వస్తే అంతా రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి కనుక ఇంతకు ముందుకు వెహికల్స్ వెళ్ళలేవు. ఇక్కడ కూడా నిలిచి ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అనుకుంటారు రోడ్స్ అన్ని. పైకి రోప్వే ఉంది, నాకేమో పైకి వెళ్ళాలని ఉంది. నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. చూడండి వ్యూస్ అయితే. మీరు అనుకుంటున్నారు డ్రోన్ ఎందుకు ఎగరేయట్లేదు, ఇంత మంచి వ్యూస్ ఉన్నాయని కదా. డ్రోన్ నాట్ అలౌడ్ బాబు. 3 రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను, బట్ నో. ముఖ్యంగా ఈ చాంగు లేక్ దగ్గర బాబా మందిర్ దగ్గర క్లియర్గా రాసి పెట్టారు నో ఫ్లై జోన్ అని చెప్పి. ఎందుకంటే అంతా ఆర్మీ వాళ్ళ ఏరియా కదా, మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, తప్పదు. ఎందుకంటే దాంట్లో ఆర్మీ వాళ్ళ క్యాంప్స్ అవి రావచ్చు, సో దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది, మనం కూడా తప్పదు.
వావ్, ఇక్కడ నుంచి అయితే వ్యూస్ స్టన్నింగ్ ఉన్నాయి. కెమెరాలో ఏం కనిపిస్తున్నారు, వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి అండ్ చాలా చిల్ వాటర్. దీనిపైన ఎక్కి రైడ్ చేయాలంటే 100 रुपीज़. फोटो का कितना ले रहे? 100. फोटो का 100. वीडियो का मतलब घुमाते हैं या सिर्फ खड़ा करते? खड़ा सिर्फ. ఓకే. జంప్. చూడండి, ఆల్రెడీ ఐస్ గడ్డడం స్టార్ట్ అయింది. జనవరిలో వస్తే మీకు ఇదంతా ఫ్రీజ్ అయిపోయి కనిపిస్తుంది. వీళ్ళని రోపే వెళ్ళినట్లేదు. రోపే పైన ఉంది. అరౌండ్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు ఏమన్నట్టుంది. పర్ పర్సన్ 360 రూపీస్. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇంకా ఏం చేస్తాం. ఓకే, ఇంకా మేజర్ అప్డేట్ ఏమైనా ఉంటే ఇస్తాను, లేదంటే ఇంకా మమ్మల్ని రూమ్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను మళ్ళీ. బ్యాక్ టు రూమ్. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది రిటర్న్ వచ్చేసరికి. దీంట్లో నతులా పాస్పోర్ట్ యాడ్ అయి ఉంటే బాగుండేది. ఇక్కడ చైనా బార్డర్ ఏరియా, బట్ నేను ఎలా మిస్ అయిపోయాను. సో అది మీకు అంతా ఎలా ఏంటి అని చెప్తాను తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇది నా లాస్ట్ డే, ఫుల్ డే బ్యాక్ మీద. ఇది ఒకరోజే బయటికి వెళ్ళి నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అదంతా మీకు రేపటి వీడియోలో వస్తుంది. దట్స్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అసలు చాలా బ్యూటిఫుల్ వ్యూస్. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆ ఫాగ్ అంతా వావ్, స్ప్లెండెడ్ వ్యూస్. అవి అంతా ఎడిటింగ్ పోను మా అంటే ఎంత వస్తుంది, చాలా తక్కువ వస్తుంది ఫుటేజ్ అది. ఓకే, సీ యు గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్.